ఓకే అండి. సార్ ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్? అభినయ్ గారు చెప్పండి. సార్ ఏం లేదు. పంచ్ ఏఎంటీ లేదంటే నెక్సాన్ ఏఎంటీలో ఏది తీసుకోవచ్చారంటే బడ్జెట్ 10-11 మధ్యలో అడ్వెంచర్ ఏఎంటీ చూశాను. సో దాంట్లో మాక్సిమం అంటే ఏమేం రిక్వైర్డ్ ఉన్న ఫీచర్స్ అయితే అన్ని ఉన్నాయి. నేను నా బడ్జెట్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఏఎంటీ వస్తుంది. ఓకే. సో ఇది అడ్వెంచర్ ఏఎంటీ వచ్చేసి 9.7 వస్తుంది. వేరాజ్ నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఏఎంటీ వచ్చేసి మనకి 10.8 చేంజ్ వస్తుంది. సో రెండిట్లో ఏది బెటర్ అంటారు సార్? మీడియం యూసేజ్, ఎందుకంటే ఇది తీసుకుంటే థర్డ్ వెహికల్ అవుతుంది ఇంట్లో. సో బేసికల్ గా అంటే లేడీస్ కోసమే తీసుకోవడానికి అన్నట్టు ఇది. అంటే మాకు వేరే వెహికల్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకుంటాం. ఓకే. ఎందుకంటే పంచ్ ప్రాక్టికల్ కార్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పంచ్తో మీకు ఫ్యూల్ ఎఫిషియన్సీ నెక్సాన్ కన్నా ఎక్కువ వస్తుంది. ఓకే. ఎస్పెషల్లీ వెన్ యూర్ గోయింగ్ ఫర్ ఎన్ఏ ఓకే. నేచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్ తీసుకుంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ మీకు నెక్సాన్ కన్నా బెటర్ వస్తుంది. దట్ వే ఇట్ ఈస్ ఓకే. అండ్ లేడీస్కి ఏంటంటే పంచ్ దే విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ టు హ్యాండిల్ పంచ్ కంపేర్ టు నెక్సాన్. అదే ఇక వాళ్ళకనే 360 డిగ్రీ అయితే కొంచెం బెటర్ ఉంటదేమో అని. లేదు వాళ్ళకైతే ఫీచర్స్ ఎక్కువ ఉంటే బెటరే. దాన్ని మీరు థింక్ చేయండి. సో ఇఫ్ ఇట్ ఈస్ అ థర్డ్ కార్ ఆర్ సెకండ్ కార్, పంచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సెకండ్ కార్. ఓకే. వెరీ గుడ్ సెకండ్ కార్. ఒక ఇంట్లో సెకండ్ కార్గా మంచిగా సెట్ అవుతుంది పంచ్. ఓకే సార్. వెయిట్ చేస్తే కొన్ని రోజులు వస్తున్నారండి, కానీ విన్ఫాస్ట్ నుంచి ఒక ఎలక్ట్రిక్ కార్ వస్తుంది. బట్ అవన్నీ ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. ఇంకా అవన్నీ వేరే ప్రైసింగ్ ఎంత పడుతుందో తెలియదు. ఎంజీ కామెట్ లాగా ఒకటి వస్తుంది కార్, విన్ఫాస్ట్ విఎఫ్. ఓకే. ఎలక్ట్రిక్ కార్ సేమ్ అదే సైజ్ లో ఓకే. వస్తుంది అనమాట. ఆల్రెడీ టియాగో ఉంది సార్ ఎలక్ట్రిక్ ది, ఇంకా సెకండ్ వెహికల్ అది. దెన్ దేర్ ఇస్ నో డౌట్. ఇంకా అలాంటప్పుడు పంచ్ మేబీ ఏ గుడ్ చాయిస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నో మెన్షన్ అండి.